హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా లేచి లేవగానే రూమ్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకున్నా. ఏంటక్క ప్రతిరోజు లేచి లేవగానే అని ఒకే డైలాగ్ కొడతావు అనుకుంటున్నారా? ఏం చేస్తాం చెప్పండి, మనకు వీడియోని బట్టే కదా మనం వాయిస్ ఓవర్ ఇచ్చేది. ఎంతైనా నా డే రొటీన్ చూపిస్తాను అన్నాను, సో చూపిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బాబు అయితే బయటకు వెళ్ళారనమాట. సో విమ్ లిక్విడ్ అండ్ అలాగే వాటర్ తీసుకురావడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే రూమ్స్ బయట మొత్తం మాపింగ్ అయితే చేసేసుకున్నా. టీ ఆల్రెడీ తాగేసాం. ఇంక వంట పనులు అయితే స్టార్ట్ చేయాలి. బుడ్డోడు జోషిరా అప్పుడే 2 విమ్ లిక్విడ్స్ అయితే తీసుకొని వస్తుండు. చాలా బలవంతుడులేండి, ఎంతైనా ఇయ్యమంటే ఇయ్యడంట. వాడే తీసుకెళ్లి పైన పెడతాడంట. పైకి పెట్టడం చేత కాదు, కానీ పెడతా అని అయితే ఏడుస్తాడు. ఇంకా మళ్ళీ వాడిని అది ఇది చెప్పి ఇంకా నేనే అయితే తీసుకొని పైన అయితే పెట్టేసుకున్నా. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికే చాలా టైం అయిపోయింది. ఇంకా రూమ్ కూడా క్లీన్ చేసుకున్నా అని చెప్పాను కదా. సో ఒక్కసారి అలా వీడియో క్లిప్ అయితే తీస్తున్నా. మళ్ళీ ఇది డైలీ తీసేదే అనుకోవద్దు. సో బీరువా అయితే కొంచెం మోసపోయామండి. ఇది ఎందుకో మరి అస్సలు పైకి అయితే వెళ్ళట్లేదు. చూడాలి, చేయించుకోవాలి, లేదా వాళ్ళు వచ్చి చెక్ చేస్తామన్నారు. ఎక్స్చేంజో ఏదో ఒకటి చేయాలి. ఇంక ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. సో రైస్ అయితే వేరే స్టవ్ పైకి దించేసాను. సరే కింద పెట్టేసినాం. ఇంక ఈ స్టవ్ పైన అయితే ఈరోజు లంచ్లోకి బెండకాయ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈ బెండకాయ కర్రీ వండాలంటే నాకు ఒక పెద్ద టాస్క్. కర్రీ వండుదామా తినబుద్ధి కాదు, ఫ్రై చేద్దామా సరిపోదు, పులుసు చేద్దామా ఒక్క పుట్ట కంటే ఎక్కువ తినబుద్ధి కాదనమాట. సో ఇంక అట్లా అయితే జరుగుతుంది. ఇంకేం చేస్తాం, సరేలే పులుసే పెట్టేద్దామని పులుసు అయితే పెడుతూ ఉన్నాను. ఏంటి అంటే ఇన్కేస్ నేను కర్రీ చేస్తే బాబుకి తినిపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే నాకైతే అస్సలే ఎక్కదు. ఫ్రై చేశాను అనుకోండి ఇంకా అసలే తినిపించలేము కదా. ఇంకా అందుకని చెప్పి పులుసు అయితే బెస్ట్ అని పులుసు అయితే చేసా. కానీ ఏంటో ఏమో అసలు వాడు మధ్యాహ్నం అన్నమే తినలేడండి. పులుసుతోటి ఈవినింగ్ తిన్నాడు, అది కూడా ఎక్కడో కొద్దిగా అయితే తిన్నాడు. ఇంక ఇలా జరిగినప్పుడైతే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. వాడి కోసమే నేను ఇలా కర్రీస్ అయితే కొంచెం లిక్విడ్ టైప్వి తీసుకుంటా. దట్టు వాడు తినకపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాదనమాట. సో ఇదైతే నార్మల్గా ఎప్పుడు నేను చేసే ప్రాసెస్లోనే చేస్తున్నా. నేను ఏ కర్రీస్ అయినా నాకు ఇలా వస్తే నేను అలానే చెప్తాను. అంతే తప్పించి బాగాలేకపోయినా బాగున్నాయని అయితే చెప్పాను. సో జెన్యూన్గా నా బెండకాయ పులుసు అయితే పర్వాలేదు, అలా అయితే వచ్చేసింది. నేనైతే ఒకే పుట్ట తిన్నా, 2వ పుట్ట నాకు తినబుద్ధి కాలే. ఉప్పు కారం నూనె మన ఫేవరెట్ రెసిపీ అనమాట. అవి వేసేసుకొని కలుపుకొని కొద్దిగా వేడి చేసేసుకొని తినేసాను కడుపు నిండా. ఇంకా అట్లా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు వంట చేయడం ఎందుకు అంటాడు మా ఆయన ఒక్కొక్కసారి. ఎప్పుడు కూరలు ఏం తింటాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తే నోటికి కూడా కొంచెం రుచిగా అయితే ఉంటాయి కదా. ఖర్చు లేని పని అనుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసి వేడి వేడిగా కడుపులో వేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే కర్రీ రన్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వెనకాల వచ్చేసి ఇంకా బాబుకి అయితే స్నానంకి ప్రిపేర్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో రన్ అవుతుంది. కొన్ని నాకు అనిపించిన విషయాలు అయితే ఇక్కడ మాట్లాడాలి అనుకుంటున్నా. నేను వీడియోస్ కంటిన్యూగా తీయాలి అని ఎంత గట్టిగా నేను అనుకున్నా, కొన్ని రీజన్స్ వల్ల మరి ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా వీడియోలు తీయడం అయితే మానేయాల్సి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు అసలు చెప్తున్నా కదా ఇంట్రెస్టే పోతుందండి. అసలు వీడియోలు తీద్దాము అన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. కాకపోతే మళ్ళీ మనల్ని మనం పుష్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మళ్ళీ తీయడానికైతే ఏమంటారు థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కాకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్న వీడియోస్ తీయడానికి 1 మంత్ నుంచి. మరి మీరు అనుకోవచ్చు ఇబ్బంది పడుతూ తీసే బదులు ఛానల్ ఆపేయచ్చు కదా అని చెప్పి. అలా అని చెప్పి ఛానల్ ఆపేయాలి అన్న థాట్ నాకు లేదు. కాకపోతే వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో వింతగా ఉంది కదా నా గురించి. ఒక్కోసారి ఇంతే, నాకే అర్థం కాదు అసలు నేను ఏం ఆలోచిస్తున్నా అనేది. మేబీ మా చుట్టుపక్కల జరిగే ఈ సిచ్యువేషన్స్ వల్ల నాకు అలా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ ఏదేమైనా నన్ను నేను చాలా అంటే చాలా పుష్ చేసుకుంటున్నా. నా వల్ల అవుతుంది అని చెప్పేసి. సో అలా ఇంట్రెస్ట్ తీసుకొని అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకో వన్ థింగ్ ఏంటి అంటే యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, వైటీ స్టూడియో. అది ఛానల్ పెట్టిన వాళ్ళకైతే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఛానల్ లేని వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. సో ఆ వైటీ స్టూడియో అంటే ఏంటి అంటే మనము ఛానల్లో ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాం కదా, అది ఎంతవరకు వెళ్తున్నాయి, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఎదర్ ఇండియానా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు చూస్తున్నారా, ఇలాంటివన్నీ మనకు అందులో అయితే కనిపిస్తాయి అన్నమాట. అదొక ప్రోగ్రెస్ కార్డ్ లాగా మనకి. సో పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంటుందో మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి వైటీ స్టూడియో అలా అనమాట. సో నేను అందులో ప్రతిసారి చెక్ చేసుకుంటా. కాకపోతే వారానికి ఒక్కసారి డీప్గా అయితే
చెక్ చేసుకుంటాను అనమాట. లైక్ ల్యాప్టాప్లో డెస్క్టాప్ సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతా. ఎవ్వరికి చెప్పుకోను, బట్ నాది నేనైతే అలా అయిపోతాను. ఎందుకు అంటే నేను ఛానల్ పెట్టి నెక్స్ట్ మంత్తోని 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ ఛానల్ అయితే ఏం ఇంచు కూడా పెరిగినట్టు నాకైతే అనిపించట్లేదు. అంటే పెరిగింది, అలా అని చెప్పి మొత్తం పెరగలేదని చెప్పట్లే, కాకపోతే సక్సెస్ రావట్లేదని చెప్పి మళ్ళీ నాకే అనిపిస్తుంది. ఇంకా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్కే 2-3 ఇయర్స్కి సక్సెస్ వచ్చింది. నేను ఎవరండి చెప్పండి నాకు 1 ఇయర్ రావడానికి? అలా అనుకొని అడ్జస్ట్ అయిపోతా. సో అందులో నేను గమనించింది ఏంటి అంటే మన వీడియోస్ ఎక్కువగా 35 to 40 ఈ ఎబో ఏజ్ వాళ్ళు అయితే చూస్తున్నారు. ఓకే, అది నో ప్రాబ్లం. బిలో 30 కూడా చూస్తున్నారు. ఈ 2 రేటింగ్స్ మనకు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా అయితే ఇండియాలోనే చూస్తున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ చాలా తక్కువ అనమాట. ద మెయిన్ నాకు బాధ అనిపించేది ఏంటి అంటే వీడియో చూస్తున్నారు, కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. అన్సబ్స్క్రైబ్ చేసుకున్న అంటే అన్సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వీడియోని చూసే వాళ్ళు ఎక్కువ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. నేను ఈ వీడియో ద్వారా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూడండి. ఎందుకు అంటే మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా నాది నాకు ఉపయోగపడదండి. అందుకనే నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. సో కొద్దిగా అదే ఓపికతో ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియోస్ నచ్చకపోతే ఇంకా ఎలాంటి వీడియోస్ మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే కూడా షేర్ చేసుకోండి. అది ఓకే, అది మంచి కంటెంటే అని నేను అనుకుంటే, మా హస్బెండ్ ఓకే అంటే ఖచ్చితంగా నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. ఏ కంటెంట్ చేసినా ఏ వీడియో చేసినా దాని వెనకాల ఉండేది ఒకటే, ద స్ట్రాంగ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఛానల్ పైకి రావాలని తప్పించి ఇంకా అందులో వేరే ఒపీనియన్ ఏది లేదండి. నేను చాలా మట్టుకు ఆలోచిస్తాను, బట్ నాకు తెలిసింది డైలీ వ్లాగింగే. యాక్చువల్గా డైలీ వ్లాగింగ్ అంటే ప్రతిరోజు వీడియో పడాల్సిందే యూట్యూబ్లో. కాకపోతే ఇంక ఇలా సిచ్యువేషన్స్ ఒక్కోసారి డిమాండ్ చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? అలా అయితే బ్రేక్ పడిపోతుంది. నేను ప్రతిసారి అనుకుంటా డైలీ వీడియో పెట్టాలి అని చెప్పి, ఎక్కడ ఒకరోజు పెడితే 2 రోజులు గ్యాప్, మళ్ళీ రోజు పెడితే 2 రోజులు గ్యాప్, ఇలా అయితే వచ్చేస్తుంది. బట్ ట్రై చెయ్యాలి ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 8న వచ్చేసింది కదా. సో దానికి తగ్గ పనులు కూడా చేసుకోవాలి. ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవాలి, కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవాలి, చాలా ప్రాసెస్ ఉందన్నమాట. సో నాకు తెలిసి ముందు వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేబీ ఆ వీడియోస్తో ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో అయినా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అని మళ్ళొకసారి అయితే కోరుకుంటున్నా. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది జరిగే వరకు మనకు తెలియదు కదా. సో ఏదేమైనా ఈ 1 ఇయర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోవాలి అని అయితే నేను ఫిక్స్ అయినా. మనం ఫిక్స్ అయితే ఏముంది చెప్పండి, దేవుడు ఫిక్స్ అవ్వాలి కదా పైన. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి చాలా అంటే చాలా మంచి వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నా. లైక్ ఇల్లు డీప్ క్లీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిఐవైస్ అయితే చేయాలి అనుకుంటున్నా. వరలక్ష్మి వ్రతం రోజు నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని నేనే రెడీ చేసుకోవాలి అనుకుంటున్నా. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా ఇంక్లూడ్ అయితే చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మెయిన్గా షార్ట్స్ పెడతాను అండ్ వీడియోలో అయితే కొద్దిగా ఇంక్లూడ్ చేస్తా. ఎవరికైనా ఆ వీడియోస్ ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటివి ఇంకా ట్రై చేసి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెడతాను. కొంచెం కష్టమే పిల్లలు ఉన్న దగ్గర. కాకపోతే ఇంకా వాడు పడుకున్నప్పుడు నైట్ టైమ్స్ వాడిని పడుకోబెట్టో వాడిని మా మమ్మీ వాళ్ళకి ఇచ్చో నేనైతే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నా. ఎన్ని రోజులు అనుకుంటూ ఉండాలి చెప్పండి? ఒక్కసారి స్ట్రాంగ్గా అడిగేస్తేనే ఏదైనా వస్తుంది అని నేనైతే బిలీవ్ చేస్తున్నా. అర్లేండి, మాట్లాడుకుంటూ పోతే ఇంకా వీడియో అంతా కూడా నేను మాట్లాడడం మీరు వినడమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నా. ఈ పూజ అయ్యేలోపు గుండెలో ఒక రైలు పరిగెడుతున్నట్టు ఉంటుంది నాకైతే. తొందరగా చెయ్యి అన్న బ్రెయిన్ అయితే నన్ను పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ బట్టలు అయితే ఉతకడం ఉందన్నమాట. సో ఇంకా ఆ పని కూడా కానిస్తే ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో చూడండి, నేను నా పనిలో ఉంటే బుడ్డోడు మా ఆయన ఇద్దరు కలిసి ఇల్లునైతే ఇలా చేశారు. ఏముందక్క పేలాలు ఇత్తలే కదా అంటే అవి కూడా
పెద్దవే కదండి. సో ఇక్కడ చూడండి బీరువా డోరు ఇదైతే పైకి రావట్లేదు. సో ఇది ఉందా మనకి ఇక్కడ టచ్ అవుతుంది. సో మేమైతే కంప్లైంట్ చేసాము, వర్కర్స్ కొంచెం బిజీగా ఉన్నారు, మండే రోజు పంపిస్తాము అని చెప్పారు. మండే పంపించారు, చెక్ చేశారు, ఇప్పుడైతే ఆల్ రైట్ అనమాట. ఏదేమైనా కొంచెం కష్టపడి ఏమంటాము జమ చేసుకున్న డబ్బులతో ఏదైనా ఒక ఐటెం కొన్నామనుకోండి, అది కొంచెం ఏమన్నా అయితే అసలు మనసు ఊరుకోదు కదా. సేమ్ నాకు కూడా అంతే అనమాట. ఇక బట్టలు కూడా ఉతకడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మబ్బు అయితే ఇలా ఉంది, ఒక ఆట ఆడిచ్చేసింది నన్ను ఈరోజు. బట్టలు కిందికి మీదికి 10 సార్లు తిరిగిన. సో ఇదండి వీడియో. మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.